నమస్తే, నేను వంశీ. వెల్కమ్. డీటెయిల్స్ చూస్తే నెహ్రూ పాలన నుంచి నేటి వరకు మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ సర్కారే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వక్ఫ్ బిల్లు అంశాన్ని కూడా అక్బరుద్దీన్ కంటే ముందే తాను లేవనెత్తి వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించిన రేవంత్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందని తెలిపారు. కొడంగల్లో ముస్లింల కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేసినట్టు తెలిపారు సీఎం రేవంత్. कुछ लोगों को दुख रहता ही रहता, क्योंकि आपके ताकत से उन लोगों का वस्ताद को कुर्सी काली करवाया हमने, वो दुख रहता ही है। आज ने इतिहास में कभी भी देखो किसी का कुर्सी गए तो उनका दुख हमेशा रहता ही रहता। तो आज मैं एक बात साफ कहना चाहता हूँ, ये रमजान, ईद और इफ्तार में मैं ज्यादा राजनीति के बारे में ज्यादा नहीं बोलना चाहता हूँ। मैं कैसे हूँ, मैं क्या करता हूँ, क्या नहीं करता हूँ, आप लोगों को पता है, क्योंकि आप सब जानकर मुझे जिता के आज पूरा तेलंगाना में नए वक्फ बिल जब इंट्रोड्यूस किया तब पहली बार असेंबली में मैं अकबरुद्दीन ओवैसी वक्फ बिल के खिलाफ हम लोग ने आवाज उठाए। तेलंगाना असेंबली से ही ये मामला हमें उठा है। जब राहुल गांधी जी रहे तो आप लोगों को कोई परवाह नहीं है। कांग्रेस पार्टी ने इस देश का राष्ट्रपति से लेकर मुख्यमंत्रियों तक कांग्रेस पार्टी ने माइनॉरिटियों को मौका दिए। कंबाइंड स्टेट में होम मिनिस्टर कांग्रेस पार्टी ने बनाया। कमालुद्दीन साहब को आंध्र प्रदेश कांग्रेस पार्टी के अध्यक्ष ने बनाया। जब भी मौका मिले, जब भी कहीं मुसलमानों को कुछ राजनीति में जगह मिले, वो जगह कांग्रेस के वजह से कांग्रेस ने नहीं दिया हुआ है। इंदिरा जी से लेकर नेहरू जी तक कभी भी कांग्रेस पार्टी ये कम्युनल फोर्सेस के खिलाफ लड़ने में कांग्रेस पार्टी हमेशा आगे रहेंगे। రామగిరి కిల్లాను పెద్ద పుణ్యక్షేత్రంగా చారిత్రాత్మకమైన స్థలంగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 5 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర సర్కార్ చేయలేని విధంగా ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రజాపాలన హామీలలో భాగంగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అంశానికి ఒక పరిష్కార మార్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు వర్గీకరణ బిల్లును పెట్టినాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈరోజు మన రాష్ట్రంలోనే మనం పెట్టడం జరిగింది. దానికి తోడు బలహీన వర్గాలకు సంబంధించిన జనగణన కార్యక్రమం కూడా మీరందరూ కూడా చాలా పెద్ద పెద్దగా పాల్గొన్నారు. ఆ జనగణనకు సంబంధించి 42% మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఈరోజు రాజకీయంగా, విద్యాపరంగా, సాంఘిక పరంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ. రోడ్డును వెడల్పు చేయాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. తొందరలోనే అది కూడా చేసే కార్యక్రమం చేస్తాం. కానీ ఆ పట్టణ ప్రజలందరికీ కూడా సహకరించాలి. సహకరించినప్పుడే తొందర అవుతుంది. ఆ కార్యాచరణ తీసుకోవాలని నేను మా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్న మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయటమే లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. నిర్మాణ్ ఓపెన్ టెక్స్ట్ సంస్థలతో కలిసి దత్తత గ్రామాల్లో పర్యటించారు. జగ్గనపేటలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో టాయిలెట్లను ప్రారంభించారు. రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఉపకరణాలను అందించారు. పేదవాళ్లను, గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్పొరేట్ కంపెనీలు, గ్రామీణ ఏజెన్సీలను దత్తత తీసుకుని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మారుమూల గ్రామాల అభివృద్ధికి పాటుపడటం శుభపరిణామమని మంత్రి సీతక్క తెలిపారు. Thank you. US Consulate మయూర్ గారు బాధ్యత తీసుకొని మరి మా ములుగు నియోజకవర్గంలోని ఒక 5 గ్రామాలను 4 నెలల క్రితం దత్తత తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ సంస్థ ఆధ్వర్యంలో ఓపెన్ టెక్స్ట్ వారు, అదేవిధంగా వివిధ సిఎస్ఆర్ అంటే కంపెనీస్ మరి వారిచ్చినటువంటి సహకారంతో 5 గ్రామాలలో ప్రజలు ఫస్ట్ గ్రామ సభలో వాళ్ళు ఏదైతే కోరినరో ఆ పనులను మనం చేపట్టడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో కూడా ఇక్కడ జగ్గన్నపేట హాస్టల్లో పిల్లలకు కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా రెసిడెంట్స్గా ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి పిల్లలకు వాళ్ళు ఆడుకునేటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, తర్వాత ఇక్కడ సోలారు, ఇతరత్ర డెవలప్మెంట్, ఆర్ఓ అంటే మంచినీటి సౌకర్యము, ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేసిరు. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ప్రజలు అడిగిన విధంగా వాళ్ళ పిల్లలు స్కూల్లో పోవడానికి ఆటోలు, సైకిళ్ళు,
తర్వాత పేదవాళ్ళైతే ఒక్కొక్కరికి 2 గేదెలు ఇలా ఇస్తూ మరి అక్కడ చంద్రుతండ అక్కడ పబ్లిక్ యొక్క మీటింగ్లో వాళ్ళు ఏం ప్రతిపాదనలు వచ్చినాయి అవి చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ మరి ఇంకొక 3 సంవత్సరాలు ఈ గ్రామాలను దత్తత తీసుకొని పూర్తిగా పేదవాళ్లకు లబ్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో పట్టణాలకు పరిమితమైనటువంటి మరి కార్పొరేట్ కంపెనీలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి వారి యొక్క CSR ఫండ్ను ఈ మారుమూల ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు ఖర్చు పెట్టడం అనేది ఇది ఒక గొప్ప శుభ పరిణామం. ఇది ఫస్ట్ స్టెప్గా మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మార్పు ఈరోజు సిటీ నుంచి అడవి ప్రాంతాలకు రావడం వాళ్ళకు ఒక కొత్త గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇబ్బందులు ఉన్నా రైతులు పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని, అక్కడి రైతులు పూర్తిగా సహకరించారని తెలిపారు. ఇక నియోజకవర్గంలో ఎక్కడైనా తాగునీటి ఇబ్బంది ఉంటే తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులకు, అట్టడుగు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు తప్పక మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుండి నూతన రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాదా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవస్తు నామ సంవత్సరం షట్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడ ఎటువంటి 2019 నుండి పార్లమెంట్లో ఉపసభాపతి నియామకం జరగడం లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలతో స్పీకర్గా ఒక్కరిని మాత్రమే నియమించారని అన్నారు. సభలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలని సూచించారు. చెప్పాల్సిన సబ్జెక్టు చెప్పకముందే సభలో మైక్ కట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్తున్నాను. ఇకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మీరు మొన్న ఎవరన్నా పార్లమెంట్ సమావేశాలు చూసి ఉంటే వెనస్డే రోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేసి స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేసి వెళ్ళిపోయింది. రాహుల్ గాంధీ గారు లేచి నిలబడ్డ తర్వాత మైక్ని డిస్కనెక్ట్ చేసి మైక్ ఇవ్వకుండా అడ్జర్న్ చేసిపోతే మేము అందరం ఎంపీలు ఇమీడియట్గా వెళ్ళిపోయి స్పీకర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ఏంది ఇది అని అడిగినాం. అడిగితే ఆయన కొన్ని రీజన్స్, అసలు వేగ్ రీజన్ చెప్పి తర్వాత మా డిప్యూటీ ఎల్ఓపి లీడర్ గౌరవ్ గొగోయ్ గారిని, కేసీ వేణుగోపాల్ గారికి మీ ఇద్దరు రండి చెప్తా ఎందుకు అన్నాడు. మేమందరం సభ్యులు ఉంటే చెప్పా అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ప్రధానమంత్రి అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా ప్రతి సమస్య మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూడా అదే సమయం, అంటే దాని మీద మాట్లాడాలన్నా, దాని మీద ఏమైనా వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ ప్రజలకు ఏమన్నా సంబంధించినటువంటి ఇష్యూస్ ప్రతి డిబేట్ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుందో, అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్పాలనుకుంటుందో అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి చర్చ జరగాల్సిందే పార్లమెంట్ ఫ్లోర్ మీద. వాళ్ళు చెప్పింది ఏకంగా 1 గంటన్నర స్పీచ్లు అమిత్ షా గారైనా, నరేంద్ర మోడీ గారైనా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్, లేకపోతే ఇంకే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్లో
వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదా అని చెప్పడానికే సభలో అపోజిషన్ లీడర్స్ నార్మల్గా ప్రతి పార్టీ నుంచి, అది టీఎంసీ కానీ డిఎంకే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇంకే ఆర్జేడీ పార్టీ నుంచి కానీ కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ లిస్టులో 3 కార్పొరేషన్లకు నిధులు కేటాయించారని, అందులో కొత్తగూడెం మున్సిపాలిటీకి 250 కోట్లపైనే కేటాయించినట్లు వివరించారు. అమృత పథకం కింద కొత్తగూడానికి 120 కోట్లు, పాల్వంచకు 50 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల, సింగరేణి మోడల్ స్కూల్, సింగరేణి ఉమెన్స్ కళాశాలతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు 300 కోట్లు ఈ కార్పొరేషన్ పేరుతో మనకు వస్తుంది. మన కార్పొరేషన్ మంచిర్యాల, ఇంకోటి మహబూబ్ నగర్, ఈ 3 పేరుతో 750 కోట్లు శాంక్షన్ అయింది. 750 కోట్లు మన 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి దాదాపు సగం మనకు వస్తుంది అనుకుంటున్నాం. అంటే బడ్జెట్ శాంక్షన్ 750 కోట్లు. 3 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, 3 కార్పొరేషన్లు విడగొడితే 3 2 6, 250. అదనంగా ఇస్తే 300 అయితే, లేకపోతే మినిమం 250 కోట్లు మినిమం కార్పొరేషన్ లెక్క. మనకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి అమృత స్కీమ్ మంచినీళ్ళది ఒకటి కూడా పట్టణంలో 120 కోట్లు ఎక్కడ వచ్చింది. మళ్ళీ పాల్వంచి వస్తుంది కదా, పాల్వంచికి ఒక 50 కోట్లు అమృత స్కీమ్, అది మంచినీళ్ళకి సంబంధించి. అదే పద్ధతుల్లో ఎడ్యుకేషన్ సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో మనకు ఒక 25 ఎకరాల స్థలం చూపెట్టాము. 200 కోట్లతో పూర్తి స్థాయి పాఠశాల కూడా వస్తా ఉంది. ఇంకోటి నవోదయ వచ్చింది. సరే అదే పక్కనే బోర్గపాడు కడుతున్నారు. సరే కలెక్టర్ గారు కూడా నన్ను అన్ని మన దగ్గర ఉన్నాయంటే, సరే అక్కడ కూడా మన కొత్తగూడెం జిల్లా పేరుతో వచ్చింది నవోదయ. మళ్ళా కేంద్రీయ విద్యాలయం. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలకు సంబంధం లేకుండా ప్రవేశపెట్టారన్నారు. హామీలపై బడ్జెట్లో నిధుల ప్రస్తావనే లేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు ఎక్కడా అని ప్రశ్నించారు. ధాన్యానికి బోనస్ ఓ బోగస్ అన్నారు. యువ వికాసం ఓ మోసమని ధన్పాల్ సూర్యనారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్ లో వారు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్తబుట్టలో వేసిండు. దేనికి నిధులు సరిగా కేటాయించక వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసినని చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకు అని చెప్పి దాన్ని మేము సముద్రంలో కలుతామని చెప్పి వీరిచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ జనులకు మోసం చేసింది బడ్జెట్లో. రైతు భరోసా పైసలు లేవు, చేయూత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు రాలే, ఇంటి జాగా జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేనే లేదు, పైసలు అకౌంట్లో పడతలేవు. యువ వికాసం పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలు. బీసీలకి రిజర్వేషన్లని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను పెంచిందన్నారు. కులాల వారీగా జనాభాని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన బీసీ డిక్లరేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ గారు ముంగట 2 ఆప్షన్స్ ఉండే. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీస్ కోవాలి, లేకపోతే 27% రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతో 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారు ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ప్రభుత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని పెట్టింది. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం 10% రిజర్వేషన్ అని భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? మరి మొత్తం కోర్టుకు, సుప్రీంకోర్టులో కూడా ఎవరు కేసు వేసే ఆస్కారం లేకుండా రాజ్యాంగాన్ని సవరించి అన్ని రాష్ట్రాలలో 50% పైచిలకు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని వాళ్ళు రాజ్యాంగంలో మార్పు తీసుకొని వచ్చినారు. నాకు తెలిసి ఇది 28వ 29వ సభ మనం బీసీల కోసం పెట్టేటటువంటిది. 1 కాదు 2 కాదు.
తాను సామాన్యుణ్ణి అంటున్న తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారని, అలా ప్రయత్నించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు సీఎం చంద్రబాబు. గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే తెలుగుదేశం పార్టీ గురించి కూడా చరిత్ర చెప్పుకుంటుందన్నారు. తెలుగు వాళ్ల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని, టీడీపీ ఆవిర్భావమే ఒక సంచలనమని చెప్పారు. పార్టీకి మనమంతా వారసులమన్న చంద్రబాబు తాను కూడా పార్టీకి అధ్యక్షునని, టీం లీడర్ను మాత్రమేనని స్పష్టం చేశారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఎన్నో పార్టీలు వచ్చాయి. చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్ప. కాగితాలు ఇస్తే పదవులు రావని, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. తనకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావని తెలిపారు. ఎవరు సిఫారసు చేసినా పదవులు ఇవ్వనని కొండబద్దలు కొట్టారు సీఎం. కార్యకర్తల పని మీదే ఆధారపడే పదవులు వస్తాయని చెప్పారు సీఎం చంద్రబాబు. కొత్త అమావాస్య సందర్భంగా అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పుగా పిలుచుకునే నూకాంబిక అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తమ జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితమన్నారు మంత్రి అచ్చెన్న. పదవిలో ఉన్నా ఒకలా, లేకుంటే మరొకలా ఉండే కుటుంబం తమది కాదని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం భరించామని మంత్రి అచ్చెన్న గుర్తు చేసుకున్నారు. నలభై 44వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం ఈ వేడుకను జరుపుకున్నప్పటికీ ఈసారికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. పండుగలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి, కొంతమంది వ్యక్తులు చేసుకుంటారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు పండుగ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు జాతున్న ప్రతి ఒక్కరూ ఈ పండుగ జరుపుకోవడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉదయం నుంచి సెల్లు ఓపెన్ చేస్తే మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ఏపీకి రాజధాని లేకుండా చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. త్వరలో అమరావతి రాజధానికి దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని మంత్రి వెల్లడించారు. ఈ రోజు 43వ ఆవిర్భావ దినోత్సవానికి ఆత్మకూరు శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నేను ఉండడం నాకు ఇదొక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేస్తే 10 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన బొంగడి అక్కడే అన్నట్టు ఆత్మకూరు అలాగే నేను చెప్పాను. విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు. దీన్ని గుర్తించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని చేద్దాం, అమరావతి దేవతలకు రాజధాని, అటువంటి రాజధాని మనం సృష్టిద్దామని చెప్పి ఆయన అమరావతి రాజధానిని ఎంపిక చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసమే స్థాపించారని, కానీ ఇప్పుడు అది కేవలం బలమైన వారి పార్టీ మాత్రమేనన్నారు. ఎన్టీఆర్ కలలు కన్న సిద్ధాంతాల పార్టీ ఇప్పుడు లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో భయపడుతున్న నాయకులు ప్రజాశాంతిలో చేరి ఎన్టీఆర్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.
ఈరోజు ఆ మహానటుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సభ. అప్పటి తెలుగుదేశానికి ఇప్పుడు తెలుగుదేశానికి తూర్పుకి పడమరకు పాతాళానికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరం ఉంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అప్పుడు కేంద్ర రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మరో సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రయాణికులు ఇకపై తమ టికెట్లను రద్దు చేసుకోవడానికి స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే టికెట్ కౌంటర్లో కొన్నా దాన్ని ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో లేదా 139కి ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చునని తెలిపారు. రీఫండ్స్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాము తీసుకుంటున్న ఈ చర్య వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైలు ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా అవుతాయని తెలిపారు అశ్విని వైష్ణవ్. సాధారణంగా ప్రయాణికుల టికెట్లను రద్దు చేసుకోవడానికి, సొమ్ము వాపస్ పొందడానికి రైల్వే కౌంటర్లకు తిరిగి వెళ్లాల్సి ఉండడంతో దీనికి చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ రద్దు సదుపాయం ద్వారా ఇబ్బంది లేకుండా సులభంగా టికెట్లను రద్దు చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలను డిజిటలైజేషన్ వైపు తీసుకువెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే వరుస భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ దేశాలు అల్లాడిపోతున్నాయి. భూకంప దాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో పెద్ద పెద్ద భవనాలు, చెట్లు కుప్పకూలాయి. మయన్మార్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. మయన్మార్కు అపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత్ ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను మయన్మార్కు పంపించింది. దుప్పట్లు, ఆహార పదార్థాలు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, వాటర్ ప్యూరిఫైయర్, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామాగ్రిని మయన్మార్కు పంపింది భారత సర్కార్. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని హైకోర్టుకు స్పష్టం చేసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన అన్ని ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలు వైద్యురాలిపై జరిగింది సామూహిక అత్యాచారం కాదని సూచిస్తున్నాయని స్పష్టం చేసింది. 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో సంజయ్ రాయ్ని 2024 ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ఇందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది సీబీఐ. ఘటనా స్థలం నుంచి సేకరించిన అన్ని DNA నమూనాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులతో కూడిన 14 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఈ పరీక్షా ఫలితాలను పరీక్షించిందన్నారు. ఏ ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారించలేదని స్పష్టం చేశారు. DNA ప్రొఫైలింగ్ దోషిగా తేలిన నిందితుడు సంజయ్ రాయ్ ప్రమేయాన్ని మాత్రమే నిర్ధారించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను మూసివేస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అందులోని 1000 మంది సిబ్బందిని తొలగించిన అమెరికా అధ్యక్షుడు తాజాగా సంస్థలో మిగిలిన అన్ని ఉద్యోగాలను తొలగిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుఎస్ ఎయిడ్ మిషన్లను మూసివేస్తామని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం అవసరం లేని అన్ని పదవులను జూలై, సెప్టెంబర్లో తప్పక తొలగిస్తామని ఏజెన్సీ ఉద్యోగులకు మెయిల్స్ అందాయని అధికారిక వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సాయం చేయడానికి, ఆ దేశాల అభివృద్ధికి, భద్రతకు నిధులు సమకూర్చడానికి యుఎస్ఎయిడ్ను నెలకొల్పారు. ఆయా దేశాలకు ఈ సంస్థ $100 కోట్ల సహాయంగా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60 సంవత్సరాలకు పైగా సేవలందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. దీని ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోగా యుఎస్కు నష్టమే చేకూరిందని ప్రస్తుత సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు యుఎస్ఎయిడ్ను మూసివేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం దాగదు.